హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది డాడీ ఇండియాకి వచ్చిన నెక్స్ట్ డే. సర్ప్రైజింగ్గా మా డాడీకి జెట్ లాగ్ లేకుండింది. సో ఇంకా సరే అని చెప్పేసి నాకు నెయిల్ అపాయింట్మెంట్ ఉండింది లేక్ షోర్ మాల్లో. ఈ మాల్ ఓపెన్ అయినప్పటి నుంచి మేము ఎప్పుడూ చూడలేదు. ఇంకా డాడీ కూడా వచ్చారు అని చెప్పేసి మా ఫ్యామిలీ కూడా నన్ను జాయిన్ అయ్యారు నా నెయిల్ అపాయింట్మెంట్కి. ఐ ఫెల్ట్ సో సారీ పాప. 1.5 hours పట్టింది నా నెయిల్స్ అవ్వడానికి, కానీ ఇది పేషెంట్లీ వెయిటెడ్ నా కోసం. మై క్యూట్ లిటిల్ ఫ్యామిలీ. ఇంకా నో వాట్ గైస్, ఇది నా ఒరిజినల్ నెయిల్స్. నా జీవితంలో నేను ఇంత లాంగ్ నెయిల్స్ ఎప్పుడు పెంచుకోలేదు. దిస్ వాజ్ ది ఫస్ట్ టైం. ఐ ఫెల్ట్ సో ప్రౌడ్ దట్ ఇంత గ్రో చేసుకున్నానని. ఇట్ వాజ్ రియలీ క్యూట్. ఇంకా దాని తర్వాత వి విజిటెడ్ అవర్ న్యూ హౌస్. ఇంకా 2 days ఉండింది హౌస్ వార్మింగ్కి. సో ఇంకేమేమి పనులు అవుతున్నాయని చెప్పేసి నార్మల్ విజిట్ ఇచ్చాము. అండ్ ఆర్ ఇంటీరియర్స్ మాకు బిఫోర్ హౌస్ వార్మింగ్ మొత్తం వుడ్ వర్క్ కంప్లీట్ చేసేసి మాకు ఇచ్చేసారు. జస్ట్ ది పెయింటింగ్ వాజ్ లెఫ్ట్. సో ఇది నెక్స్ట్ డే మమ్మీ మెహందీ వాళ్ళని ఇంటికి పిలిపించారు. సో మా ఫ్యామిలీలో గర్ల్స్ చాలా ఎక్కువ. సో ఇలాంటి చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నప్పుడు వి ఎంజాయ్ చాలా అంటే చాలా. ఇంకా అందరం మంచిగా కబుర్లు చెప్పుకుంటూ వి ఎండెడ్ ది ఈవినింగ్. ఇది హౌస్ వార్మింగ్ ముందు రోజు. సర్ప్రైజింగ్లీ మాకు కావాల్సిన ఏసీ ఇన్ స్టోర్ ఎక్కడా స్టాక్ లేకుండింది. అసలు ఎందుకో అర్థం అవ్వలేదు. వి వాజ్ సో వరీడ్, లైక్ మేలో ఇంత ఎండలో అసలు ఏసీ లేకుండా ఎలా అని చెప్పేసి. కానీ మా డాడీ మ్యాజిక్ చేసినట్టు బిఫోర్ డే ఏసీస్ అన్ని ఫిక్స్ చేపించేశారు. థ్యాంక్స్ టు మై డాడ్. మంచిగా మేము చల్లగా చేసుకున్నాం హౌస్ వార్మింగ్ అంతా. ఇది హౌస్ వార్మింగ్ ముందు రోజు ఈవినింగ్. ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే మేము చూసుకుంటూ ఉన్నాము. సో మమ్మీ, తాతయ్య, అమ్మమ్మ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తూ ఉన్నారు. నేను, పిన్ని ఇంకా చెల్లి ఈ బ్యాక్ డ్రాప్ సెట్ చేస్తూ ఉన్నాము. సో ఫ్లాట్ డెకరేషన్ వాళ్ళు వచ్చే లోపలే మేము చేసేసుకొని వెళ్ళిపోతే బెటర్, సో దట్ వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు, మాకు అడ్డు ఉండరు అని చెప్పేసి ముందలే వచ్చాం మేము కొంచెం. సో ఇది మా ఫస్ట్ టైం ఇట్లా బ్యాక్ డ్రాప్ సెట్ చేయడం. ఇది నా సడన్ థాట్, సెట్ చేద్దాం ఫొటోస్లో బాగా వస్తుంది అని చెప్పేసి. సిల్లీ మీ. నేను స్టాండ్ ఆర్డర్ పెట్టాను ఆన్లైన్లో, కానీ బ్యాక్ డ్రాప్ క్లాత్ నేను ఆర్డర్ పెట్టలేదు. బికాస్ నాకు డిఫరెంట్ మెజర్మెంట్స్ కావాల్సి ఉండింది. అది నాకు ఫస్ట్ టైం కాబట్టి ఐ డింట్ నో మచ్ అబౌట్ ఇట్. సో ఇంకా లాస్ట్ మినిట్లో అది హడావిడి అయిపోయింది. మీరు అలా చేయకండి. ఏమైనా ఉంటే 1 week ముందలే, లేదంటే 1 month ముందలే చేసుకొని పెట్టుకోవడం బెటర్, సో దట్ లాస్ట్ మినిట్ అటు ఇటు పరిగెత్తక్కర్లేదు. ఎందుకంటే లాస్ట్ మినిట్ మనం నెసెసిటీలో ఇంకా డబుల్ ప్రైస్ పెట్టి కొనుక్కుంటూ ఉంటాం. ఇంకేముంది లేదు, ఇంక వస్తువు వచ్చేస్తే చాలని చెప్పేసి, విచ్ ఐ డిడ్. దిస్ బ్యాక్ డ్రాప్ క్లాత్కి నేను డబుల్ ది ప్రైస్ పెట్టి మరీ కొనుక్కున్నాను. బట్ దెన్ ఓకే, ఇది లెసన్ లెర్న్ట్ అనుకోవాలి నేను. కానీ ఆ రోజు నాకు మా మమ్మీతో తిట్లు పడ్డే చూడండి. ఇట్ వాజ్ సో బ్యాడ్, బట్ ఇట్స్ ఓకే. సో ఇలా డెకరేషన్స్ చేయడం నాకు, మా పిన్నికి, మా ఫ్యామిలీలో చాలా ఇష్టం. వి వాలంటీర్ కావాలని చెప్పేసి మేము ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటాము. కానీ ఎండ్ ఆఫ్ ది డే బాగుంటుంది. మై ఫ్యామిలీ అంతా కూడా చాలా నచ్చింది దిస్ డెకరేషన్. సో ఇట్ వాజ్ వర్త్ ది హార్డ్ వర్క్, వర్త్ ది లాస్ ఆఫ్ మనీ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా అంతా అయిపోయేసరికి లేట్ నైట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 11 అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగే 5 o'clockకి ముహూర్తం. సో వీ హ్యాడ్ టు గో. సో నేను ఇంటికి వెళ్ళేసరికి దిస్ క్యూట్ లిటిల్ ప్యాకేజ్ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ. ఇది వస్తున్నట్టు కూడా నాకు తెలియదు. ఇట్ వాజ్ అ సర్ప్రైజ్. సో ఇది నా బెస్ట్ ఫ్రెండ్ స్మాల్ బిజినెస్. ఇట్స్ కాల్డ్ తులి. సో దే సెల్ దీస్ క్యూట్ లిటిల్ aesthetic makeup pouches. I'll leave their Instagram account in my description. Please do check them out. They have fabulous collection. So basically these are the perks you get when your best friend runs a business. ఎప్పుడైనా మీ బెస్ట్ ఫ్రెండ్ బిజినెస్ రన్ చేస్తా అంటే మీరు స్టాప్ చేయకండి, ఎంకరేజ్ దెమ్ ఇన్స్టెడ్. సో యా, ప్లీజ్ డు చెక్ ఇట్ అవుట్. సో ఫైనలీ ది డే హ్యాస్ కమ్. ఇట్స్ ది హౌస్ వార్మింగ్ డే. సో మార్నింగ్ 5 o'clockకి ఉండింది ముహూర్తం. సో ఓన్లీ మేము ఇంకా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ వచ్చాము. ఇంకా రెస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని 12:30 నుంచి ఇన్వైట్ చేశాము. సిన్స్ ఇట్స్ మార్నింగ్ అండ్ ఐఎమ్ నాట్ అ మార్నింగ్ పర్సన్. సో ఇంకా నిద్ర ఆపుకోవడానికి ఇట్లా కార్డుల్ని పీకుతూ ఉన్నాను ఫ్లాస్ నుంచి. దట్స్ వాజ్ మై ఓన్లీ జాబ్ టు డూ. దాని తర్వాత ఆబ్వియస్గా పాలు పొంగించడం, దాన్ని పరివన్నం చేయడం, ఇదంతా అయిపోయిన తర్వాత అగైన్ మై ఓన్లీ జాబ్ వాజ్ టు ప్లక్ ఫ్లవర్స్. ప్లక్ స్టెమ్స్ ఫ్రమ్ ఫ్లవర్స్. యా, ఇంకా దాని తర్వాత మంచిగా అయిపోయింది అంత హౌస్ వార్మింగ్ అంతా. సో మమ్మీ, డాడీ,
తాతయ్య అమ్మమ్మ ఇంట్లో ఉండిపోయారు టు స్లీప్ దట్ నైట్. ఇంకా నేను మా తమ్ముడు పిన్ని వాళ్ళ ఫ్యామిలీతో మా ఓల్డ్ హౌస్కి వెళ్ళిపోయాం దట్ నైట్ పనుకోవడానికి. ఇట్ వాజ్ రియలీ టైరింగ్ డే. కానీ అదేంటో తెలీదు, హౌస్ వార్మింగ్ ముందు రోజు ఏం టైర్డ్నెస్ ఉండదు, హౌస్ వార్మింగ్ తర్వాత టైర్డ్నెస్ అంతా వస్తుంది. సో యా, ఐ హోప్ యూ లైక్ ది వ్లాగ్. ఇఫ్ యూ డూ, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.